ప్రస్తుతం మనం చూస్తున్నాము రైల్వే కోడూరులో ఎంపీ అభ్యర్థి అయినటువంటి మిథున్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ. అదేవిధంగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ఇంకా కొంతమంది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వచ్చేసి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి గారు నిలబడుతున్నారు. అదేవిధంగా ఎక్స్ సీఎం నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడుతున్నారు. అసలు వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు ఇర్ఫాన్ నవాబ్. ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమితో రావడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి అని అందులో కిరణ్ కుమార్ అంటే వరస్ట్ క్యాండిడేట్ని ఎన్నుకోవడమే ఆ సగం ఫెయిల్యూర్ అయిపోయింది ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా ఏంటంటే ఇదే కోడూరు నియోజకవర్గానికి వచ్చి ముస్లిం మైనార్టీకి ఇదిగా ఇస్తారని చెప్పి అర్జీలు తీసుకొని 3 ఏళ్ల పాటు కాలయాపన జరిపి మోసం చేసి వ్యక్తిని మోసగాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఛాలెంజ్ చేస్తాం, మా కాడ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పేపర్లు కూడా ఉన్నాయి, తీసి చూపిస్తాం. గతంలో ఇదే కోడూరులో సీఎంఆర్ గెస్ట్ హౌస్కి వచ్చినాడు, పోతా ఈద్గా కాడ ఆపి గతంలో ఫోటోలతో సహా క్లిప్పులు చూపించాం. పండగ వస్తే మేము ఈద్గా నమాజ్ చదవాలంటే ఇబ్బందిగా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు దయ ఉంచి ముస్లిం మైనార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ అండ్ ముస్లిం పార్టీ కదా, దయ ఉంచి మాకు ఈద్గా స్థలం ఇవ్వండి అని అర్జించాం. మా ముస్లిం సోదరులతో కలిసి ఇస్తారని చెప్పి కాలయాపన చేసి మోసం చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తి గతంలో కూడా ఆ ఆర్ఎస్ఏ భావజాలు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేయలేకపోయాడు. ఆయన చెప్పుకునే దానికి ఏమీ లేదు కిరణ్ కుమార్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆ ఎన్డీఏ కూటమితో జతగట్టి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా. ఇదే గతంలో మాకు గవర్నమెంట్ లేనప్పుడు మన మిథునానికి మేము అర్జీలు ఇచ్చాం. ఇంటి అర్జీలు ఇచ్చినా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వస్తుంది అని హామీ ఇచ్చారు. వచ్చిన మరుక్షణమే ఒక సామాన్య ఎంపీ, ఆయన సీఎం క్యాండిడేట్ కాదు, ఎంపీగా ఉండి కూడా మాకు మా ఎమ్మెల్యే గారి చొరవతో ఎంపీ గారు కలిసి 15 కోట్ల రూపాయలు విలువ చేసే జాగా, టౌన్కి అతి సమీపంలో జాగా, ఈద్గా జాగా ఇప్పించిన వ్యక్తి మిథునన్న. అలాంటి వ్యక్తికే కంపల్సరీ కోడూరు మైనార్టీ సోదరుల పట్టం కడతారు. అంతేగాని ఆ కిరణ్ కుమార్ని అందరూ బహిష్కరిస్తారు. నిన్న సభ పెట్టినారు కోడూరులో. మసీదు ముందు ఎవరన్నా సభ పెడతారండి? బుద్ధి ఉంది ఆ మనిషికి? ఒక ముఖ్యమంత్రి స్థాయి 3.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక మసీద్ దగ్గర ఎవరున్నా సభ పెడతారా? స్పీకర్లు తీసుకెళ్లి మసీద్ గడప దగ్గర పెడతారా? బ్యానర్ తీసుకెళ్లి మసీద్ దగ్గర కడతారా? అలాంటి పార్టీ కష్టం చెప్తున్నాను. మైనార్టీలు ఒకటే చెప్తున్నా, ఒకటే విన్నపం, అలాంటి పార్టీకి కానీ మనం ఇస్తే రాబోయే రోజుల్లో ఏదో 5 పూట్లకు అజా ఇస్లాం టౌన్లో ఎన్డీఏ కూటమి కానీ ఏర్పడి వీళ్ళు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ మనం అజా ఇచ్చుకోలేం. ఆడవాళ్ళు ముస్లిం సోదరులందరూ బుర్కా వేసి కూడా పోలేరు. రాబోయే అన్ని షరియా చట్టాలని రద్దు చేస్తారు. త్రిపుల్ తలాక్ని మళ్ళీ ఇంకా ఇంక్లూడ్ చేస్తే ఇలాంటి చట్టాలని గతంలో చూసాం. త్రిపుల్ తలాక్ గురించి చూసాం. ఎన్ని చట్టాల్లో ముస్లిం సోదరులు రుద్ది ఇప్పుడు రాబోయే రోజులు ఎన్ఆర్సీ సి అని చెప్పి తెచ్చిపెట్టి రుద్దాలని చూస్తున్నారు. తెలంగాణలో హామీ ఇచ్చారు ఎన్ఆర్సీ సి అని. అలాంటి హామీ పైన కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పచ్చు కదా, మేము అధికారంలోకి వస్తే రద్దు చేయము అని. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి రాడు. అందుకెందుకు పైన కంపల్సరీ వస్తాను వాళ్ళు హోప్తో రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ముస్లింస్లో ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మనము ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా బహిష్కరించాలి. మిథున్ రెడ్డి కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఫ్యాన్ గుర్తుపై వేసి ఇక్కడ మన పీలేరులో కన్నా ఇక్కడ మెజార్టీ ఎక్కువ చూపించాలి మన మిథునన్నకి. కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు సొంత నియోజకవర్గం కలికిరిలో కన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ మెజార్టీ చూపించి ఆయన ఇచ్చిన మన ఈద్గా ఇచ్చిన స్థలం కృతజ్ఞతా భావంతో ఆయనకు కానీ మన ఎమ్మెల్యే సీనన్నకు కానీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ గెలిపించాలనేది నా మనవి. ఎన్డీఏ కిరణ్ కుమార్ రెడ్డి అంత వరస్ట్ సీఎం ఎవరు లేరండి. 3.5 ఏళ్ల పాటు పరిపాలించి ఒక మెట్టు గుర్తు పెట్టుకుని ఆ మెట్లు వేయించుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్టీ పెట్టిన వ్యక్తి, అంత జ్ఞాని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తిని బహిష్కరించడమే ఉత్తమం. మిథునన్న ఉంటే రాబోయే రోజుల్లో కోడూరుకి ఎలా అయితే మనకు సెంట్రల్ కానీ రైల్వే జోన్ కానీ ఈద్గా కానీ ఇలాంటి అనేక మన పథకాలు మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని రాబోయే రోజులు ఇంకా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపైన వేసి మన సీనన్నని, మన ఎమ్మెల్యే ఎంపీ మిథునన్నని, మన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడం మన ధర్మం. ఖచ్చితంగా చేసుకుంటాం. జై జగన్, జై జగన్. చెప్పండి, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? అదేవిధంగా ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు మనకు గడిచినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? మనకు మన నియోజకవర్గంలో మిథున్ రెడ్డి గారు రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాడు. రెండోది రెడ్డేరుపల్లికి ఒక బ్రిడ్జిని 20 కోట్లతో శాంక్షన్ చేసి ఆల్రెడీగా పని నడుస్తుంది. రైల్వే కోడూరు నుంచి చిట్టువేలికి డబల్ రోడ్డు నిర్మాణం 40 కోట్లతో నడుస్తుంది. ఇక్కడ మనకు అతి సమీపంలో గుండాలకు ఏరుంది. ఆ ఏటికి సేఫ్టీ వాల్ 40 కోట్లతో ఇటీవలే ఒక నెల క్రితం
భూమి పూజ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన మిథున్ రెడ్డి గారు చొరవతోనే మన ఎమ్మెల్యే గారు ఇద్దరూ కలిసి అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది మన రైల్వే కోడూరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ వారు కానీ ఎవరైనా బీసీలను బ్యాక్బోన్గా చూసారే కానీ ఓట్ బ్యాంక్గా చూసినటువంటి పార్టీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ పథకాలు ఉదయం లేచి 6 గంటలకే వృద్ధులకు, వికలాంగులకు, హ్యాండిక్యాప్ట్స్కు ఇంటికి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం పంచుతున్నారు. అనేకమైన సంక్షేమ పథకాలు చేసినటువంటి మిథున్ రెడ్డి గారును, మన ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా ఓటేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మే 13 తారీఖున కిరణ్ కుమార్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించేదానికి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైతేనేమి, ఓటర్లైతేనేమి సిద్ధంగా ఉన్నారు. మే 13 తారీఖున ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి చెందుతారో ప్రజలే నిర్ణయిస్తారు. అత్యధికమైన మెజార్టీతో పీలేరులో కూడా రానటువంటి మెజార్టీ మన రైల్వే కోడూరు నియోజకవర్గంలో మన మిథున్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారికి, కాబోయే మినిస్టర్ మన కొరమట్ల శ్రీనివాసులు గారికి. జై హింద్, జై జగన్. ప్రస్తుతం మనం అదే రైల్వే కోడూరుకు సంబంధించి ఒక జంక్షన్లో ఉన్నాము. ఒక చర్చి, పెద్ద చర్చి ఎదురుగా ఉన్నాము. ఆ చర్చి ఎదురుగా కూడా ఇక్కడ చూసామంటే అంత సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మనకు చూసామంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థి అయినటువంటి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ తరఫు నుంచి నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ సీఎం, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? పోటీ అనేది ఏ విధంగా ఉండబోతుంది? మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఎవరికైతే ఓటు వేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని నేనైతే నా సర్వీస్లో చూడాల. ఎందుకంటే గతంలో మాకు ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కావాలన్నా, విద్యార్థులకు సర్టిఫికేట్లు కావాలన్నా, ఒక వికలాంగుల సర్టిఫికేట్ కావాలన్నా కూడా గ్రామ పంచాయతీ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూరు నెలలు తిరుగుతా ఉన్నా కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న మన ప్రియత ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు కానీ ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా మన ఇంటికి నిద్రలేసి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మనకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలను కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు మంచి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం. పోతే మిథున్ రెడ్డి గారు మాకు ఎల్లవేళలా వారి దృష్టికి ఎలాంటి సమస్య ఎవరు తీసుకుపోయినా కూడా వెంటనే స్పందిస్తూ మా గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో ఆయన ముందుంటున్నాడు. గతంలో 50 సంవత్సరాలుగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తిరుపతికి పోయే ప్రయాణికులకు బస్ సౌకర్యం లేక, బస్ షెల్టర్ సౌకర్యం లేక, ఎండకు వానకు మహిళలు అయితే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఈ 75 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఈ బాధను మన ఎంపీ మిథున్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మీరు కావాలంటే ఎదురుగా ఉంది, ఆ షెల్టర్ కూడా తీసుకోవచ్చు. ప్రజలకు ఒక ప్రధాన పట్టణంలో కూడా ఇట్లాంటి షెల్టర్ లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తమమైన షెల్టర్ని ఇక్కడ ప్రజలకు మాకు ఏర్పాటు చేశారు మన మిథున్ రెడ్డి గారు. కాబట్టి వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అలాంటి వ్యక్తికే మేము ఎప్పుడు చేదోడుగా వాదోడుగా ఉంటూ వారికే మేము ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి అడిగారు. ఆయన మేము ఎప్పుడు చూసింది లేదు, పట్టింది లేదు, ఆయన వచ్చింది లేదు. ఎప్పుడో పేపర్లో చూడాల్సిందే, టీవీలో చూసారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. మిథున్ రెడ్డి గారు నెలకు ఒకసారి మా కోడూరుకి వస్తూ ఉంటాడు, కనపడతా ఉంటాడు, చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి అందుబాటులో ఉండే వ్యక్తికే మేము ప్రాధాన్యత ఇచ్చి వారికే ఓటేస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన ప్రస్తుతం మీ అభిప్రాయం? ఏ రోజు ఆయన స్వలాభం చూసుకునేవారు. ప్రత్యేక మన రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులు వారే. కాబట్టి అలాంటి వ్యక్తికి ఓటేస్తే మనస్తత్వం మాకు ప్రజలకు ఎవరికి లేదు. అలాంటి వ్యక్తిని అసలు మేము దాన్ని చెప్పడానికి పదాలు అందుబాటులో లేదు. అతని గురించి మాట్లాడేది కూడా టైం వేస్ట్. కాబట్టి దయచేసి నా యొక్క అభిప్రాయం కాకుండా నాతో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మిథున్ రెడ్డి లాంటి వ్యక్తికే మేము సపోర్ట్ చేస్తాం తప్ప కిరణ్ కుమార్ ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్, బెంగళూరులో తిరిగే వాళ్ళతో మాకు ఎందుకండి? సామాన్య వ్యక్తులు మేము అంత దూరం పోయేవాళ్ళం కాదు. ఆయన మాకు అందుబాటులో ఉండేవాడు కాదు. నిత్యం నిద్రలేసి అందుబాటులో ఉండే మిథున్ రెడ్డి గారికే మా ఓటేస్తాం, వారికే మేము అందుబాటులో ఉంటాం.